రీసెంట్ గా చైనా దేశం యొక్క మాజీ ప్రీమియర్ జూ రాంగ్జీ 97 సంవత్సరాల వయసులో మరణించారు. 1998 నుంచి 2003 వరకు కూడా ఆయన చైనా ప్రీమియర్ గా ఉన్నారు. అంటే ప్రధానమంత్రికి సమానమైన ప్రభుత్వ నేత అని అర్థం అనమాట. అక్కడ చైనా ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి అనుసంధానించడంలో జూ రాంగ్జీ కీలక పాత్ర పోషించారు. జూ రాంగ్జీ చైనాలో అత్యంత ప్రతిభావంతమైన లీడర్స్ లో ఒకళ్ళు అనమాట. ప్రెసిడెంట్ జియాంగ్ జెమిన్ టైంలో జూ రాంగ్జీ చైనీస్ ప్రీమియర్ గా వర్క్ చేశారనమాట. చైనా జూ రాంగ్జీ హయాంలోనే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశంగా అయింది. ఇక్కడ మనం గమనిస్తే చైనా అనేది బేసికల్ గా కమ్యూనిస్ట్ కంట్రీ అనమాట. కానీ చైనాలో ఆర్థిక సంస్కరణలు కావచ్చు, లేకపోతే చైనీస్ మార్కెట్ ని ప్రపంచ మార్కెట్ తో కనెక్ట్ చేయడం కావచ్చు, వీటన్నిటి మీద జూ రాంగ్జీ చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళంట. 2001లో చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయింది. ఈ విషయంలో అప్పటి చైనీస్ ప్రీమియర్ జూ రాంగ్జీ కీలక పాత్ర పోషించారంట. జూ రాంగ్జీ రాజకీయ సంస్కరణల కంటే కూడా ఆర్థిక సంస్కరణల మీదే ఎక్కువ దృష్టి పెట్టారంట. అంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఎకానమీని మార్కెట్ ఓరియంటెడ్ గా మార్చేందుకు ప్రయత్నించారు. చైనాలో ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ మరియు రిఫార్మ్స్ తీసుకురావడంలో జూ రాంగ్జీ కీలక పాత్ర పోషించారంట. ప్రత్యేకంగా స్టేట్ ఓన్డ్ కంపెనీస్ ని ప్రైవేటైజ్ చేయటం, బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకురావటం, అదేవిధంగా ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా చేరడానికి అవసరమైన ప్రక్రియ అనేది ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్లటం, ఇవన్నీ కూడా ఆయన ముందుండి నడిపించారంట. చైనాలో హౌసింగ్ మార్కెట్ ని ప్రైవేటైజ్ చేయడంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారంట. అందుకనే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చరిత్రలోనే మోస్ట్ ఎఫెక్టివ్ ఎకనామిక్ లీడర్ అని చెప్పి జూ రాంగ్జీని కూడా కొలుస్తారంట. ఆయన అవినీతి పైన, కరప్షన్ పైన కూడా చాలా కఠినమైన వైఖరి చూపించారంట. జూ రాంగ్జీకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది ఏంటంటే ఆయన యొక్క యాంటీ కరప్షన్ స్టాండ్. అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ సంస్థలో ఇన్ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఆయన తీవ్రంగా ఖండించేవాళ్ళంట. అవినీతి చేసే అధికారులకి కఠినమైన శిక్షలు వేసేవాళ్ళంట జూ రాంగ్జీ. అందుకే జూ రాంగ్జీని బాస్ జూ, మ్యాడ్ మ్యాన్ జూ అని చెప్పి వ్యవహరించేవాళ్ళంట కొంతమంది చైనాలో. 2002లో జూ రాంగ్జీ చైనీస్ ప్రీమియర్ గా భారతదేశానికి విజిట్ చేశారు. ముఖ్యంగా ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ప్రధానిగా ఉన్నారనమాట. కీలకమైన చర్చలు జూ రాంగ్జీ ఇండియాలో జరిపారు. ఇండియాలోని న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాలు కూడా జూ రాంగ్జీ సందర్శించారంట. 2002లో జూ రాంగ్జీ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఇండియా ఈజ్ నెంబర్ 1 ఇన్ సాఫ్ట్వేర్, చైనా ఈజ్ నెంబర్ 1 ఇన్ హార్డ్వేర్. ఈ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కలిస్తే ప్రపంచాన్ని ఈ రెండు దేశాలు కలిపి ఏలేయొచ్చు అన్నారంట.